పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస ఘటనలతో బెంబేలెత్తుతున్న స్థానికులు. గత శనివారం రాత్రి బస్టాండ్ ఆవరణలో సాక్షాత్తు పోలీసులపై దాడులకు దిగిన వ్యక్తులు వెనువెంటనే సెల్ఫీ వీడియోతో ఆత్మహత్యకు పాల్పడిన మరొక ఘటన. వరుస ఘటనలతో వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్న పాత గుంటూరు పోలీస్ స్టేషన్. తన చావుకు పాత గుంటూరు పోలీస్ స్టేషన్ SHO మరో ఇరువురు కారణమంటూ బాధితుడు ఆత్మహత్య యత్నం. తనను తన తల్లిని ఇబ్బందులు పెడుతున్నారని సెల్ఫీ వీడియో పెట్టి తన చావుకు బాధ్యులు స్టేషన్ SHO మరో ఇరువురు పేర్లను చెప్పిన యువకుడు. ఇప్పటికే ఈ స్టేషన్ పరిధిలో అనేకమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వైనం. సాక్షాత్తు పోలీసులపైనే దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేయటం గమనార్హం. ఇలా వరుస సంఘటనలతో పోలీస్ స్టేషన్ను మారుమోగేలా చేస్తున్నారంటూ స్థానికుల ఆవేదన. తక్షణమే ఉన్నతాధికారులు దృష్టి సారించి సమస్యలపై చర్యలు తీసుకుని బాధితులకు తగు న్యాయం చేయాలని కోరుతున్న పౌర సంఘాలు, ప్రజలు. నా పేరు షేక్ బాజీ బాబావలి అండి. మా అమ్మగారి పేరు షేక్ సైదాబి. నేను గుంటూరులో పుత్తూరు వారి వీధిలో ఉంటాను. రీసెంట్గా నాకు ఇంట్లో మ్యాచ్ చూశారు, పెళ్లి చేద్దామని చెప్పేసి మాట్లాడి ఓకే అనుకొని తర్వాత నేను వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మంచిది కాదు అని చెప్పేసి తెలుసుకొని వాళ్ళు మా అమ్మగారికి 3.5 లక్షలు డబ్బులు ఇవ్వాల్సిందిగా తెలిసి ఆ విషయం మీద అడిగి మాట్లాడితే వాళ్ళు గొడవకు వచ్చి నా షాప్ మీదకి వచ్చి నన్ను నా స్టాఫ్ని కొట్టి గొడవ చేశారు. అది కొత్తపేట పోలీస్ స్టేషన్లో FIRలు ఫైల్ అయినాయి. వాళ్ళు అక్కడితో ఆగకుండా నా ఫొటోసు, మా అమ్మగారి ఫొటోసు, మా ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ సోషల్ మీడియా అకౌంట్స్లో, వాళ్ళ పర్సనల్ అకౌంట్స్లో, వాట్సాప్లో, యూట్యూబ్ ఛానల్స్కి అన్నిటికీ ఇచ్చి హెరాస్ చేస్తున్నారు. ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తా. ఆ విషయం మీద మేము పాతగుంటూరు పోలీస్ స్టేషన్ SI గారిని, CA గారిని సంప్రదించినా కంప్లైంట్ ఇచ్చినా కానీ ఏ ఉపయోగం లేదు. కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చినా కానీ దానికి ప్రాపర్ రెస్పాన్స్ లేదు. ఇంకా హెరాస్మెంట్ భరించలేక మా అమ్మగారు సూసైడ్ అటెంప్ట్ చేశారు. అది MLC అయినా కానీ, అది పాత గుంటూరు పోలీస్ స్టేషన్ MLC సర్టిఫికేట్ వచ్చినా కానీ దాని మీద ప్రాపర్ యాక్షన్ లేదు. ఆ తర్వాత కూడా వీళ్ళు ఇలా ప్రాపర్ యాక్షన్ తీసుకోవట్లేదని మా అమ్మగారు మళ్ళీ SP ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చినా కానీ గ్రీవెన్స్లో దాని గురించి కూడా అసలు ఇక్కడ పాత గుంటూరు పోలీస్ స్టేషన్లో CA గారు అసలు ప్రాపర్ యాక్షన్ని తీసుకోవడం లేదు వాళ్ళ మీద. సరే సార్, నేను ఇవాళ పాత గుంటూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరే సార్ మీరు FIR ఫైల్ చేయట్లేదు కదా, కనీసం మా అమ్మగారు MLC సర్టిఫికేట్ హాస్పిటల్ నుంచి మీకే డైరెక్ట్గా వచ్చింది కదా, MLC సర్టిఫికేట్ ఇవ్వండి, నేను కోర్టులో ప్రైవేట్గా కంప్లైంట్ వేసుకుంటానంటే నేను సర్టిఫికేట్ కూడా ఇవ్వను, మీ అమ్మగారు ఏమైనా చచ్చిపోయారా, బతికే ఉన్నారు కదా, చచ్చిపోతే అప్పుడు చూద్దాంలే అని చెప్పేసి CA గారు, రైటర్ గారు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. నా ఇక్కడ పాత గుంటూరు పోలీస్ స్టేషన్లో అయితే న్యాయం జరగట్లేదు. SP ఆఫీస్ నుంచి గ్రీవెన్స్లో కంప్లైంట్లు ఇచ్చినా కానీ నాకు ఏ న్యాయం జరగట్లేదు. ఇంకా నా వల్లగా అది హెరాస్మెంట్ ఇవన్నీ నేను భరించలేక ఇంకా నేను కూడా సూసైడ్ చేసుకుందాము, ఇంకా బతకలేక ఇంక నేను ఉండాలనుకోవట్లేదు. నా చావుకైతే కారణం షేక్ సల్మా, షేక్ ఖతీజా, షేక్ మల్లిక, పాత గుంటూరు పోలీస్ స్టేషన్ CA గారు, రైటర్ గారు, SI గారు. అయ్యో, అన్న ఒకటి నేను చేస్తా ఉన్నా, ఒకసారి ఆగిపోయాను నా చేస్తా ముందుకురాను. ఒకసారి అన్ని వచ్చి చెప్తాను. నెట్టేశారు ఇక